ఇప్పుడు మనం లాజికల్ ఈక్వివలెన్సెస్ ఆర్ ఈక్వివలెంట్ ఫార్ములాస్ ఆర్ ఈక్వివలెన్స్ ఆఫ్ ఫార్ములాస్ ఆర్ లాస్ ఆఫ్ లాజిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో టోటల్లీ మనకి 10 ఈక్వివలెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. వాటిని మనం లాస్ ఆఫ్ లాజిక్ అని కూడా లాస్ ఆఫ్ లాజిక్ ఫార్ములాస్ అని కూడా అంటాము. సో ఈ 10 లాస్ని 1 by 1 నీట్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఐడెంపోటెంట్ లా. సో ఇందులో మనకి ప్రతి దాంట్లో 2 లాస్ ఉంటాయి. ఫస్ట్ లా ఏంటంటే ఆర్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. సెకండ్ లా ఏంటంటే అండ్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. సో అండ్ని మనం కంజంక్షన్ అంటాము, ఆర్ని డిస్జంక్షన్ అంటాము. సో ఫస్ట్ లా ఏంటంటే పిఆర్పి ఈజ్ ఈక్వివలెంట్ టు పి. సో దీన్ని మనం ఏం సింబల్ అంటామంటే లాజికల్లీ ఈక్వివలెంట్ టు. సెకండ్ వన్ ఏంటంటే పి అండ్ పి ఈజ్ లాజికల్లీ ఈక్వివలెంట్ టు పి. సో మనకు కావాలంటే ఇట్లా ఈ సింబల్ కూడా యూజ్ చేయొచ్చు, 3 లైన్స్. సో దీన్ని కూడా మనం లాజికల్లీ ఈక్వివలెంట్ డినోట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి ఐడెంపోటెంట్ లా అంటే ఏంటంటే మనం సింగిల్ ప్రపోజిషన్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో పీపీ సింగిల్ ప్రపోజిషన్ మీద మనం పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, సపోజ్ లెట్ పీ వాల్యూ ఈజ్ ట్రూ. అప్పుడు మనకి ఏమొస్తుంది? ట్రూ ఆర్ ట్రూ అంటే ట్రూ వస్తుంది. ద ట్రూ ఈజ్ నథింగ్ బట్ పీ వాల్యూ. సపోజ్ ఇఫ్ పీ వాల్యూ ఈజ్ ఫాల్స్, దెన్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ అంటే మనకి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ పీ వాల్యూ. సో నెక్స్ట్ లెట్ పీ వాల్యూ ఈజ్ ట్రూ. సో ట్రూ అండ్ ట్రూ అంటే ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ పీ వాల్యూ. సపోజ్ పీ వాల్యూ ఫాల్స్ అనుకోండి. ఫాల్స్ అండ్ ఫాల్స్ అంటే ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ పీ వాల్యూ. సో సెకండ్ లా ఏంటంటే ఐడెంటిటీ లా. ఐడెంటిటీస్ అంటే ఏంటంటే ట్రూ ఫాల్స్. ఇక్కడ మనం ఏంటంటే ఇనిషియల్గా ఫాల్స్ అనే ఒక లెటర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫాల్స్ అనే లెటర్ని గుర్తుపెట్టుకుంటే ఈలా 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 రాయడం అనేది మనకి చాలా చాలా ఈజీ అయిపోయింది. సో ఫస్ట్ వన్ ఆర్ లా, సెకండ్ వన్ అండ్ లా. సో పీ ఆర్ ఫాల్స్ ఈజ్ లాజికల్ ఈక్వివలెంట్ టు పీ. సపోజ్ పీ వాల్యూ ట్రూ అనుకోండి. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ద ట్రూ ఈజ్ నథింగ్ బట్ పీ వాల్యూ. సపోజ్ పీ వాల్యూ ఫాల్స్ అనుకోండి. ఫాల్స్ ఆర్ ఫాల్స్ అంటే ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. దట్ ఫాల్స్ ఈజ్ నథింగ్ బట్ పీ వాల్యూ. నెక్స్ట్ లా ఏంది? అండ్. సపోజ్ పీ వాల్యూ ట్రూ అనుకున్నాం అనుకోండి. ట్రూ అండ్ ట్రూ అంటే ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ద ట్రూ ఈజ్ పీ వాల్యూ. సపోజ్ పీ వాల్యూ ఫాల్స్ అనుకోండి. అప్పుడు ఫాల్స్ అండ్ ట్రూ అంటే ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. దట్ ఫాల్స్ ఈజ్ నథింగ్ బట్ పీ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఐడెంటిటీస్ అంటే ఏంటంటే ఈ ఫాల్స్ని ట్రూని మనం ఐడెంటిటీస్ అంటాము. థర్డ్ లా ఏంటంటే డామినేషన్ లా ఆర్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ డామినెంట్ లా. సో ఇక్కడ మనకి ఏంటంటే సింపుల్గా సో ఫస్ట్ ఆరు, సెకండ్ వన్ అంటే ఇక్కడ మనం ఏం రాసాము? ఐడెంటిటీలో ఎఫ్ రాసాము కాబట్టి కింద మనం ట్రూ రాయాలి, ఉల్టా పల్టా. అక్కడ ఫాల్స్ రాసాము, ఇక్కడ ట్రూ రాసాము. సో పీ ఆర్ ట్రూ అంటే ఏమొస్తుంది? సపోజ్ పీ వాల్యూ ట్రూ అనుకోండి. ట్రూ ఆర్ ట్రూ అంటే ఏమొస్తుంది? ట్రూనే వస్తుంది. సపోజ్ పీ వాల్యూ ఫాల్స్ అనుకోండి. ఫాల్స్ ఆర్ ట్రూ అంటే ఏమొస్తుంది? ట్రూనే వస్తుంది. కాబట్టి దట్ ఈజ్ ట్రూ. సపోజ్ ఇక్కడ పీ వాల్యూ ఫాల్స్ అని సపోజ్ ఇలా చూసామనుకోండి. ఇక్కడ పైన ఏం రాసాము? ట్రూ రాసాము కాబట్టి కింద మనం ఫాల్స్ రాయాలి. సపోజ్ పీ వాల్యూ ట్రూ అయిందనుకోండి. ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్. సపోజ్ పీ వాల్యూ ఫాల్స్ అనుకోండి. ఫాల్స్ అండ్ ఫాల్స్, ఫాల్స్. సో ఫాల్స్ ఇస్ ద రిజల్ట్. డామినేషన్ లాలో మనకి ఏమవుతుందంటే ఐడెంటిటీస్ అనేవి డామినేట్ చేస్తాయి. అంటే ట్రూ ఫాల్స్ అనేవి డామినేట్ చేస్తాయి కాబట్టి మనకి ట్రూ ఫాల్స్ అనేవి అవుట్పుట్ కింద వస్తుంది. సో ఫస్ట్ 3 లాస్ ఏంది? ఫస్ట్ లా అనేది ఐడెంపోటెంట్ లా. సెకండ్ లా అనేది ఐతోనే స్టార్ట్ అవుతుంది. దట్ ఈజ్ ఐడెంటిటీ లా. థర్డ్ లా ఏంది? డామినేషన్ లా. సో ఈ 3 మీరు ఒక గ్రూప్గా గుర్తుపెట్టుకోవాలి. ఐడెంపోటెంట్ లా, ఐడెంటిటీ లా, డామినేషన్ లా. ఐడెంపోటెంట్ లా అంటే ఏంటి? సింగిల్ ప్రపోజిషన్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. పిఆర్పి ఈజ్ లాజికల్ ఈక్వివలెంట్ టు పి. పి అండ్ పి ఈజ్ లాజికల్ ఈక్వివలెంట్ టు పి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంది? ఐడెంటిటీ లా. ఐడెంటిటీస్ అంటే ఏంది? ట్రూ ఫాల్స్. మీరు ఫస్ట్ ఫాల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫాల్స్ గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ లాస్ట్ రాయటం చాలా ఈజీ. సో పిఆర్ ఫాల్స్ అంటే ఏమొస్తుంది? పి వస్తుంది. ఐడెంటిటీలలో మనకు అవుట్పుట్ ప్రపోజిషనే వస్తుంది. సో పిఆర్ ఫాల్స్ అంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు పి.
నెక్స్ట్ పీ అండ్ ఇక్కడ ఫాల్స్ రాసాం కాబట్టి అక్కడ ఏమొస్తుంది ట్రూ వస్తుంది. పీ అండ్ ట్రూ ఈజ్ లాజికల్ ఈక్వివలెంట్ టు పీ బికాస్ ఐడెంటిటీ లాలో మనకి ప్రపోజిషన్ అవుట్పుట్ కింద వస్తుంది. నెక్స్ట్ థర్డ్ లా ఏంది డామినేషన్ లా. డామినేషన్ లాలో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది ఐడెంటిటీస్ అనేవి అవుట్పుట్ కింద వస్తుంది. ఉల్టా పల్టా ఇక్కడ మనం ఏం రాసాము ఆర్ఎఫ్ అని రాసాము కాబట్టి ఇక్కడ ఏం రాయాలి ఆర్టీ రాయాలి. ఇక్కడ ఏం రాసాము అండ్ టీ అని రాసాము కాబట్టి ఇక్కడ ఏం రాయాలి అండ్ ఫాల్స్ రాయాలి. సో ఇక్కడ మనకి ఐడెంటిటీస్ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. ఇక్కడ మనకి ఐడెంటిటీ ఏముంది ట్రూ ఉంది. సో ట్రూ అనేది బికాజ్ హియర్ డామినేషన్ లాలో ఐడెంటిటీస్ డామినేట్ చేస్తున్నాయి. ఇక్కడ పీ అండ్ ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ వస్తుంది. నెక్స్ట్ 3 లాస్ ఏంటంటే అసోసియేటివ్ లా, కమ్యూటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఫస్ట్ అసోసియేటివ్ లా అంటే ఏదో చూద్దాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేద్దామంటే అసోసియేటివ్ లాలో మనకి సెకండ్ సింబల్ ఏంది ఎస్. లెట్ us assume that S stands for సేమ్ సింబల్. S stands for సేమ్ సింబల్ అంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇలా ఏంటంటే పిఆర్ విత్ ఇన్ ద పెరాంథసిస్ క్యూఆర్ఆర్ అంటే ఇక్కడ మనకి ముందు కూడా ఆర్ సింబలే ఉంది, ఎక్స్ప్రెషన్లో కూడా ఆర్ సింబలే ఉంది. ఇక్కడ మనం ఎస్ లెట్ us assume that S stands for సేమ్ సింబల్. సో ఇక్కడ మనం ముందు ఆరే రాస్తున్నాము, తర్వాత కూడా ఆరే రాస్తున్నాము. ఓకే, ఇక్కడ మనకి అసోసియేటివ్ లా అంటే ఏంటంటే సో ఆర్ మీద మీరు ఆర్ ముందు పర్ఫామ్ చేసినా లేదంటే క్యూ మీద ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన ముందు రిజల్ట్ అనేది సేమ్గానే వస్తుంది. అసోసియేటివ్లా పర్ఫామ్ చేయాలి అంటే మనకి 3 ప్రపోజిషన్స్ కావాలి. సో పిఆర్ విత్ ఇన్ ద పెరాంథసిస్ క్యూఆర్ఆర్ ఇక్కడ మనం ఏం చేసాము ఫస్ట్ క్యూఆర్ఆర్ని మనం ఫస్ట్ పర్ఫామ్ చేసాము, తర్వాత ఆ రిజల్ట్తో పీని ఆర్ చేసాము. దట్ ఈజ్ ఈక్వల్ టు వేరియస్ ఇక్కడ ఏం చేసాము ఫస్ట్ పిఆర్క్యూ చేసాము, ఆ రిజల్ట్తో ఆర్ఆర్ చేసాం. ఎలా చేసినా సరే సేమ్గానే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వన్ ఏంది అండ్. ఇక్కడ అండ్ సింబలే వస్తుంది, లోపల అండ్ సింబలే వస్తుంది. పీ అండ్ విత్ ఇన్ ద పెరాంథసిస్ క్యూ అండ్ ఆర్ ఈజ్ లాజికల్లీ ఈక్వలెంట్ టు పీ అండ్ క్యూ అండ్ ఆర్. అంటే ఇక్కడ మనం ఏం చేసాము క్యూ అండ్ ఆర్ ఫస్ట్ పర్ఫామ్ చేసాము, తర్వాత పీతో దాన్ని మనం అండ్ చేసాము. అలా చేసినా లేదంటే ఫస్ట్ పీ అండ్ క్యూ చేసి తర్వాత అండ్ ఆర్ చేసినా సేమ్గానే వస్తుంది. నెక్స్ట్ లా ఏంటంటే కమ్యూటేటివ్ లా. సో ఉన్న లాస్ అన్నిట్లో చాలా సింపుల్ లా ఇది. కమ్యూటేటివ్ లా అంటే ఏంటంటే పిఆర్క్యూ ఈజ్ ఈక్వలెంట్ టు క్యూఆర్పి అంటే ఆర్ ఆపరేషన్ని మనం ఏ ఆర్డర్లో పర్ఫామ్ చేసినా రిజల్ట్ అనేది సేమ్గానే వస్తుంది. బికాజ్ ఆర్ ఆపరేషన్ అంటే ఏంది ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది, రిమైనింగ్ 3 అకేషన్స్లో ట్రూనే వస్తుంది. సో మీరు ఫాల్స్ని తిప్పి రాసిన ఫాల్సే వస్తుంది. అదేవిధంగా సెకండ్ వన్ ఏంది పీ అండ్ క్యూ ఈజ్ లాజికల్లీ ఈక్వలెంట్ టు క్యూ అండ్ పీ. సో పీ అండ్ క్యూలో మనకి ట్రూ ఎప్పుడు వస్తుంది ట్రూ అయితే ట్రూ వస్తుంది. సో ఆ ట్రూ రివర్స్ చేసినా మనకి ట్రూనే వస్తుంది. వేరియస్ ఫాల్స్ ఎప్పుడు వస్తుంది ట్రూ ఫాల్స్ని స్వాప్ చేస్తే ఏమొస్తుంది ఫాల్స్ ట్రూ. సో ట్రూ ఫాల్స్ చేసినా ఫాల్స్ ట్రూ చేసినా ఫాల్స్ స్వాప్ చేసినా ఫాల్సే వస్తుంది. సో కమ్యూటేటివ్ లా అంటే మనకి 2 ప్రపోజిషన్స్ ఉంటే చాలు. సో పిఆర్క్యూ ఈజ్ లాజికల్ ఈక్వలెంట్ టు క్యూఆర్పి. సో ఫస్ట్ పిఆర్క్యూ చేసినా లేదంటే క్యూఆర్పి చేసినా సేమ్ ఒకే రిజల్ట్ వస్తుంది. ఆర్డరింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. అదేవిధంగా పీ అండ్ క్యూ ఈజ్ లాజికల్ ఈక్వలెంట్ టు క్యూ అండ్ పి. నెక్స్ట్ లా ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లా. లెట్ us assume that D stands for డిఫరెంట్ సింబల్. ఇక్కడ కూడా మనకి 3 ప్రపోజిషన్స్ కావాలి డిస్ట్రిబ్యూటివ్ లాలో అసోసియేటివ్ లాగా. 2 డిఫరెంట్ సింబల్స్. D stands for డిఫరెంట్ సింబల్స్. ఇక్కడ మనకి ముందు ఆర్ వచ్చింది, వేరియాస్ పెరాంథసిస్లో అండ్ వచ్చింది. సో ఇక్కడ ఆర్ వస్తే ఇక్కడ అండ్ వచ్చింది. వేరియాస్ నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ అండ్ వచ్చింది కాబట్టి లోపల ఏమొస్తుంది డిఫరెంట్ సింబల్ ఆర్ వస్తుంది. ఇక్కడ మనకి పి అనేది కామన్గా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం పిఆర్క్యూ అండ్ పిఆర్ఆర్. వేరియాస్ సెకండ్ లా చూస్తే అండుతో పి అండ్ ఇక్కడ అండ్ వచ్చింది కాబట్టి లోపల ఏమొస్తుంది ఆర్ వస్తుంది. పి అండ్ క్యూఆర్ఆర్ ఈజ్ లాజికల్ ఈక్వలెంట్ టు దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం పి అండ్ క్యూ ఆర్ పి అండ్ ఆర్. సో తర్వాత మనం ఆ ఫస్ట్ 3 లాస్ తర్వాత ఈ 3 లాస్ని ఒక గ్రూప్గా గుర్తుపెట్టుకోవాలి. అసోసియేటివ్ లా, కమ్యూటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా. అసోసియేటివ్ లాకి డిస్ట్రిబ్యూటివ్ లాకి 3 ప్రపోజిషన్స్ కావాలి. అసోసియేటివ్లో సెకండ్ లెటర్ ఏంది ఎస్ కాబట్టి మనం సేమ్ సింబల్ అని గుర్తుపెట్టుకోవాలి. పిఆర్ విత్ ఇన్ ద పెరాంథసిస్ క్యూఆర్ఆర్ ఈజ్ ఈక్వలెంట్ టు విత్ ఇన్ ద పెరాంథసిస్ పిఆర్క్యూఆర్ఆర్. అదేవిధంగా అండు కూడా వస్తుంది. కమ్యూటేటివ్ లా అంటే ఏంది పిఆర్క్యూ ఈజ్ ఈక్వలెంట్ టు క్యూఆర్పి. అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంది డిఫరెంట్ సింబల్స్ పిఆర్ క్యూ అండ్ ఆర్.
ఈజ్ ఈక్వలెంట్ టు ఈ ఫార్ములా PRQ అండ్ PRR. అదేవిధంగా మనకి సెకండ్ కూడా వస్తుంది. నెక్స్ట్ లా ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ గ్రూప్లో అంటే అసోసియేటివ్ లాతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 3 తర్వాత సెకండ్ గ్రూప్లో ఫస్ట్ గ్రూప్లో ఒక 3 లాస్ అని గుర్తుపెట్టుకున్నాము, సెకండ్ గ్రూప్లో ఒక 3 లాస్ గుర్తుపెట్టుకున్నాము. నెక్స్ట్ దాంట్లో 7th లా అనేది ఏతో స్టార్ట్ అవుతుంది. దట్ ఈజ్ అబ్జార్ప్షన్ లా. అబ్జార్ప్షన్ లా ఎలా ఉంటుందంటే డిస్ట్రిబ్యూటివ్ లా లాగానే డిఫరెంట్ సింబల్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఆర్ వస్తే ఇక్కడ అండ్ వస్తుంది, ఇక్కడ అండ్ వస్తే ఇక్కడ ఆర్ వస్తుంది. బట్ ఇక్కడ 2 ప్రపోజిషన్ సరిపోతాయి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే PR విత్ ఇన్ ద పెరాంథసిస్ P అండ్ Q ఈజ్ లాజికల్ ఈక్వలెంట్ టు P. నెక్స్ట్ సెకండ్ ఏంది P అండ్ PRQ ఈజ్ లాజికల్ ఈక్వలెంట్ టు P. సో అబ్జార్ప్షన్ లా అంటే 2 ప్రపోజిషన్స్ కావాలి బట్ డిఫరెంట్ సింబల్స్. ఇక్కడ ఆర్ వస్తే ఇక్కడ అండ్ వస్తుంది, ఇక్కడ అండ్ వస్తే ఆర్ వస్తుంది. ఆల్వేస్ రిజల్ట్ అనేది ప్రపోజిషన్నే అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే డి మోర్గాన్స్ లా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం దీని తర్వాత చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ లాస్. అందులో మనం చాలా ప్రాబ్లమ్స్లో ఈ లాని అప్లై చేస్తాము, డి మోర్గాన్స్ లా. సో ఫస్ట్ లా ఏంటంటే నెగేషన్ ఆఫ్ PRQ ఈజ్ లాజికల్ ఈక్వలెంట్ టు నెగేషన్ని P మీద అప్లై చేయాలి, R మీద అప్లై చేయాలి, Q మీద అప్లై చేయాలి. సో P మీద అప్లై చేస్తే ఏమొస్తుంది నెగేషన్ P, నెగేషన్ ఆఫ్ R అంటే అండ్ వస్తుంది, నెగేషన్ Q మీద అప్లై చేస్తే నెగేషన్ Q. సెకండ్లా మనం నెగేషన్ని ఈ సింబల్తో కూడా రాస్తాము, నెగేషన్ ఆఫ్ P అండ్ Q. సో ఫస్ట్ వన్ ఏంటంటే R, సెకండ్ వన్ ఏంటంటే అండ్. సో నెగేషన్ ఆఫ్ P అండ్ Q ఈజ్ ఈక్వలెంట్ టు నెగేషన్ P, నెగేషన్ ఆఫ్ వన్ అంటే R, నెగేషన్ Q. చాలా చాలా ఇంపార్టెంట్ లా, డి మోర్గాన్స్ లా. 9th వన్ ఏంటంటే నెగేషన్ లా అంటాము, దీన్నే మనం కాంప్లిమెంట్ లా అంటాము, లేదంటే ఇన్వర్స్ లా అని కూడా అంటాము. నెగేషన్ లాలో మనం ఏం చేస్తామంటే P తీసుకుంటాము, దాని యొక్క నెగేషన్ కూడా తీసుకుంటాము. ఆ నెగేషన్నే కాంప్లిమెంట్ అంటాము, ఇన్వర్స్ అని కూడా అంటాము. సో PR నెగేషన్ P అంటే ఏమొస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ట్రూనే, ఫాల్స్ ఆర్ ట్రూ అంటే ట్రూనే. సో కాబట్టి ఇక్కడ ఆల్వేస్ మనకి ట్రూ అనేది రిటర్న్ కింద వస్తుంది. సో ట్రూ ఆర్ ఫాల్స్ చేసినా, ఫాల్స్ ఆర్ ట్రూ చేసినా ట్రూనే వస్తుంది. వేరియస్ P అండ్ నెగేషన్ P చేస్తే ఏమొస్తుంది, ఆల్వేస్ ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్ని అవుట్పుట్ కింద రిటర్న్ చేస్తాయి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెగేషన్ అంటే P ఉండాలి, నెగేషన్ P ఉండాలి, ఆర్ అండ్. లాస్ట్లా ఏంటంటే డబుల్ నెగేషన్ లా. సో డబుల్ నెగేషన్ లాలో మనం ఏం చేయాలి, నెగేషన్ని ట్వైస్ అప్లై చేయాలి, డబుల్ టైం అప్లై చేయాలి. సో నెగేషన్ ఆఫ్ నెగేషన్ P ఈజ్ ఈక్వలెంట్ టు P. సో ఈ 10 లాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వై బికాజ్ మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ లాస్ ఆఫ్ లాజిక్, లేదంటే ఇక్కడ ఈక్విలెంట్ అనే వర్డ్ కనిపిస్తే ఆ లాస్ రాసేయటమే. ఈక్విలెంట్ లాస్ అన్న, ఈక్విలెంట్ ఫార్ములాస్ అన్న, ఈక్విలెన్స్ ఆఫ్ ఫార్ములాస్ అన్న, ఇవే ఈ ఫార్ములాస్ లాస్ అంటే ఇవే మనకి టోటలీ 10 లాస్ ఉన్నాయి. సో ఈ 10 లాస్ని మనం చాలా ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు.